ఓం శాంతి. 18/2/24 బాబా చెప్తున్నారు. అవ్యక్త బాప్దాద రివేజ్ కోర్స్ 31/12/98. ధైర్యము ఆధారంతో స్వయాన్ని శ్రమ నుండి ముక్తులుగా చేసుకుని సదా విజయులుగా అనుభవం చేయండి. నవయుగ రచయిత అయిన బాప్దాద ఈరోజు తమ అతి స్నేహిలు, సదా సహయోగిలు మరియు అతి సమీప పిల్లలకు నవయుగానికి, నవ జీవితముకు మరియు నూతన సంవత్సరానికి అభినందనలు తెలిపేందుకు వచ్చారు. నలువైపులా ఉన్న పిల్లలు అతి స్నేహంతో బాప్దాదాను మనసులో సన్ముఖంగా ఉంచుకుని అభినందనలు స్వీకరిస్తున్నారు. నూతన సంవత్సరంలో పిల్లల ఉల్లాస ఉత్సాహాలు చూసి బాప్దాదా హర్షితులవుతున్నారు. దూరంలో కూర్చున్న వారిలోనైనా, సమీపంగా కూర్చున్న వారిలోనైనా సరే, మెజార్టీ పిల్లల్లో ఈ సంవత్సరం నవీనతను చేసే చూపిస్తాము అని మనసులో ఈ ఉల్లాస ఉత్సాహాలు ఉన్నాయి. స్వపరివర్తనలోనైనా, సేవా సఫలతలోనైనా ప్రతి ఆత్మను శుభభావన, శుభకామనల ద్వారా పరివర్తన చేయడంలో ఉల్లాసము కూడా మంచిగా ఉంది. ఉత్సాహం కూడా చాలా మంచిగా ఉంది. అలాగే ధైర్యం కూడా యథాశక్తిగా ఉంది. ధైర్యం కల ఇటువంటి పిల్లల ఒక్క సంకల్పానికి కూడా బాప్దాదా కోట్లాది రెట్ల సహాయమును తప్పకుండా చేస్తారు. కనుక ధైర్యంతో సదా ఉన్నతి చెందుతూ ఉండండి. ఎప్పుడూ స్వయం పట్ల కానీ లేక ఇతరాత్మల పట్ల కానీ ధైర్యమును తక్కువ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ నవయుగం ఉన్నదే ధైర్యమును పెట్టడం ద్వారా కదా. బాబా చెప్తున్నారు, ఎగిరే యుగం, వరదాని యుగం, పురుషోత్తమ యుగం, డైరెక్ట్ విధాత ద్వారా సర్వశక్తులను వారసత్వంగా సహజంగా ప్రాప్తి చేసుకునే యుగము. కనుక ఈ యుగం మహత్వాన్ని సదా స్మృతిలో పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. ఏ కార్యం ప్రారంభిస్తున్నా కానీ, అనగా స్వపురుషార్థమైన విశ్వసేవ అయినా కానీ సదా ధైర్యము మరియు బాప్దాదా యొక్క సహాయం ద్వారా స్వపురుషార్థంలో లేదా సేవలో నిశ్చయంగా సఫలత లభించాలి మరియు లభించవలసిందే. అసంభవం సంభవం కావలసిందే అన్న నిశ్చయమైతే ఉంది కదా అంటున్నారు బాబా. ఉంది కదా. కదా బాబా చెప్తున్నారు, అన్న నిశ్చయమైతే ఉంది. ఎందుకంటే ఈ యుగము సఫలతా యుగము, అసంభవం సంభవం అయ్యే యుగము. కనుక అవుతుందా కాదా, ఎలా అవుతుంది అన్న ఇలాంటి ప్రశ్నలు ఈ యుగంలో బ్రాహ్మణ ఆత్మల కొరకు లేనే లేవు. బ్రాహ్మణుల జాతకంలో సఫలత మీ జన్మసిద్ధి అధికారం అని ఉంది. అధికారి ఆత్మలకు ఇలా ఆలోచించవలసిన అవసరమే లేదు. వారసత్వం లభించవలసిందే అని చెప్తున్నారు బాబా. కనుక ఈ నూతన సంవత్సరంలో అన్ని వైపుల నుండి సఫలత శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మనైనా నా అధికారంగా ఉండనే ఉంది అన్న ఈ విశేష స్మృతిని ఇమర్జు చేసుకోండి. ఈ నిశ్చయముతో ఆత్మీక నషాతో ఎగురుతూ ముందుకు వెళ్ళండి. అభిమానం కల నష కాదు, ఆత్మీక నష. నిశ్చయ బుద్ధి కలవారు సదా ప్రతి కార్యంలో విజయులుగా ఉండనే ఉంటారు. ఇటువంటి నిశ్చయ బుద్ధి కల బ్రాహ్మణ ఆత్మల మస్తకంపై విజయానికి చెందిన భాగ్యరేఖ సదా ఉంటుంది. విజయ తిలకము మస్తకంపై సదా మెరుస్తూ ఉంటుంది. కనుక
ఈ సంవత్సరాన్ని సదా విజయ సంవత్సరంగా అనుభవం చేస్తూ పొండి. ఇటువంటి నిశ్చయము మరియు నశ ఉన్నాయా అని అడుగుతున్నారు బాబా. డబల్ విదేశీయులకున్నాయా? డబల్ విదేశీయులు తెలివైన వారు. అందరూ చేతులు ఊపారు. చాలా మంచిది. తిలకం కనిపిస్తూ ఉంది. భారతవాసీలైతే ఉన్నదే భాగ్యవంతులుగా. ఎందుకని భాగ్యవంతులు? భారతదేశపు భూమియే భాగ్యవంతమైన భూమి కనుక విదేశీయులైనా భారతవాసీలైనా ఇరువురు భాగ్యవిధాత పిల్లలే. కనుక బ్రాహ్మణ పిల్లలు ప్రతి ఒక్కరూ విజయులు. కేవలం ధైర్యాన్ని నింపుకోండి. ధైర్యం కలిగి ఉన్నారు. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివంతులు. అటువంటి వారే కదా అందరూ చేతులు ఊపుతున్నారు. చేతులైతే చాలా మంచిగా ఊపుతారు. ఇప్పుడు మనసు ద్వారా కూడా సదా ధైర్యం అనే చేతిని ఊపుతూ ఉండాలి. నా పిల్లలు ఒక్కొక్కరు అనేక సార్లు విజయులుగా అయినవారు అని బాప్దాదాకు సంతోషంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. ఒక్కసారి కాదు, అనేక సార్లు విజయులుగా అయిపోయినవారు. కాబట్టి ఏమవుతుందో తెలీదు అని ఎప్పుడూ ఆలోచించవద్దు. ఏమవుతుందో ఏమో అన్న ఈ మాటను ఎప్పుడూ తీసుకురాకూడదు. మీరు విజయులు మరియు సదా విజయులుగానే ఉంటారు. అందరూ పక్కానే కదా. చాలా మంచిది. ఇప్పుడు మీరు మరలా అక్కడికి వెళ్ళి దాదీలు బాబా మాయ వచ్చింది అని ఇటువంటి బలహీన సమాచారాన్ని వ్రాయొద్దు. ఇలా వ్రాయొద్దు. మాయాజిత్తులు మేము కాకపోతే ఇంకెవరవుతారు అన్న ఈ ఆత్మిక నశాను ఇమర్జ్ చేసుకోండి. వేరే ఇతర కార్యాలలో మనసు మరియు బుద్ధి బిజీగా అయిపోతుంది కదా. అందుకని నశ ఇమర్జ్ అయిపోతుంది, నశ మార్చైపోతుంది. కానీ మధ్యలో కర్మ చేస్తున్నప్పుడు కూడా ఈ విజయత్వపు ఆత్మిక నశ ఉందా అన్నదాన్ని చెక్ చేసుకోండి కదా. చెక్ చేసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, నిశ్చయం ఉంటే నశ కూడా తప్పకుండా ఉంటుంది. నిశ్చయానికి గుర్తు నశ, మరియు నశ ఉన్నట్లయితే తప్పకుండా నిశ్చయం ఉంటుంది. రెండిటికి సంబంధం ఉంది. కనుక ఈ 99వ సంవత్సరంలో మీ నశాను సదా ఇమర్జ్ రూపంలో ఉంచుకోవాలి. దోషరహితులుగా అయిపోతారు. పొరపాట్లు ఉండవు, శ్రమ ఉండదు. పిల్లలు శ్రమ పడడంను చూస్తే, యుద్ధం చేయడాన్ని చూస్తే బాబాకు మంచిగా అనిపించదు అని బాప్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు. కనుక ఈ నూతన సంవత్సరాన్ని ఎలా జరుపుకుంటారు? ముక్తి సంవత్సరం కదా ముక్తి సంవత్సరం జరుపుకున్నారు. నెగిటివ్ను వ్యర్థాన్ని సమాప్తం చేసినట్లయితే ఈ సంవత్సరము ఆటోమేటిక్గా శ్రమ పడడం నుండి ముక్తులుగా అయిపోయే సంవత్సరంగా అయిపోతుంది. అందరూ చాలా ఆనందంలో ఉండేవారు, శ్రమ పడేవారు కాదు. ఆనందంగా ఉండడం మంచిగా అనిపిస్తుందా లేక శ్రమ పడడం మంచిగా అనిపిస్తుందా? ఆనందం మంచిగా అనిపిస్తుంది కదా. కనుక ఈ సంవత్సరం మనసులో ఈ సంకల్పాల్లో కూడా శ్రమ ముక్తులుగా అయిపోండి అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మేము ఇప్పటి నుండి 108 మాలలోకి తప్పకుండా వస్తాము అని బాప్దాదా వద్దకు పిల్లల నుండి చాలా మంచి మంచి ఉత్తరాలు, చీటీలు వచ్చాయి. చాలా మంచిది.
కదా. చాలామంది నుండి చాలా ఉల్లాసాలతో కూడిన ఉత్తరాలు కూడా వచ్చాయి. మరియు ఆత్మీక సంబంధంలో కూడా చాలామంది బాప్దాదాకు తమ నిశ్చయము మరియు ధైర్యమును గురించి సమాచారం కూడా ఇచ్చారు. ఇటువంటి పిల్లల్లో బాబా మీ అందరి గతానికి బిందువులను పెట్టేశారు అని బాప్దాదా అంటారు. కనుక గతం గురించి ఆలోచించకండి. ఇప్పుడు ఏ ధైర్యాన్ని అయితే పెట్టుకున్నారో ధైర్యము మరియు సహాయం ద్వారా ముందుకు పోతూ ఉండండి. విదేశీయులైనా భారతవాసీలైనా నూతన సంవత్సరంలోని నూతన ఉల్లాసం గురించి కూడా చాలా మంచిగా వ్రాస్తారు. ఇటువంటి పిల్లలకు బాప్దాదా ఈ ధైర్యంలో నిశ్చయంలో నషాలో అమరభవ అన్న వరదానాన్ని ఇస్తున్నారు. అమరులుగా ఉంటారు కదా. బాబా చెప్తున్నారు, డబల్ విదేశీయులు అమరులుగా ఉంటారా? భారతవాసీలు కూడా ఉంటారు కదా. భారతదేశం అయితే నెంబర్ 1 తీసుకోవాల్సిందే అని చెప్తున్నారు. బాబా అంటారు, నూతన సంవత్సరాన్ని ఎలా జరుపుకుంటారు? ఒకటేమో కానుకల్ని ఇస్తారు, రెండవది గ్రీటింగ్స్ని ఇస్తారు కదా. మిఠాయిలను కూడా బాగా తినిపిస్తూ ఉంటారు. చాలా బాగా ఆడుతారు, పాడతారు. కనుక మీరు కేవలం 12 గంటల తర్వాత వచ్చే ఒక్క రోజును కదా నూతన సంవత్సరంగా జరుపుకోవడం కాదు, కానీ బ్రాహ్మణ పిల్లల కొరకు ఈ నూతన సంవత్సరంలో ప్రతి క్షణము కొత్తదే, ప్రతి శ్వాస కొత్తదే, ప్రతి సంకల్పము కొత్తదే. కనుక సదా మొత్తం సంవత్సరానికి ఒక్క రోజు కాదు, ఒక్క వారం కాదు, ఒక్క నెల కాదు, 4 నెలలు కాదు, 8 నెలలు కాదు, 12 నెలలు సదా ఒకరికొకరు దిల్కుష్ మిఠాయిని పంపించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. దిల్కుష్ మిఠాయిని పంపించడం వస్తుందా అని అడుగుతున్నారు బాబా. చెప్పండి, వస్తుందా? దిల్కుష్ మిఠాయి రోజు మిఠాయిలు పెడతారా? అందరూ తెలివైన వారే, అంటే మనసు ఎప్పుడూ ఖుషీగా ఉండాలి. దిల్ అంటే మనసు కదా, దిల్ ఖుషీ అంటే. బాబా చెప్తున్నారు, అయితే దిల్ ఖుష్ మిఠాయిని పంచాలి. ఎవరైనా మీ దిల్ ఖుష్ మిఠాయిని వారి స్వభావం కారణంగానో, సంస్కారం కారణంగానో, సమస్య కారణంగానో ఒకవేళ స్వీకరించకపోయినా కానీ మీరు బాధపడవద్దు. మీరైతే పంచారు కదా. ఆజ్ఞాకారులుగా అయ్యే మీ చాటు బాప్దాదా వద్ద జమ అయిపోయింది. నేనైతే దిల్కుష్ మిఠాయిని తినిపించాను, కానీ వారైతే కోప్పడ్డారు అని అనుకోవద్దు. ఏమీ పర్వాలేదు, వారైతే రహస్యాన్ని తెలుసుకోవడం లేదు కదా, అందుకని కోపగించుకున్నారు. మీరైతే రహస్యాన్ని తెలుసుకున్నారు కదా. వారి కర్మల ఖాతాకి లేదా సమస్యకి వశమై ఉన్నారు కదా. వాళ్ళు ఎలా ఉన్నారు? అన్నిటికీ వశీభూతం అయిపోయి ఉన్నారు, మాయకి వశమైపోయి ఉన్నారు. అలాంటి వాళ్ళకి తొందరగా ఎక్కాలంటే బాబా జ్ఞానం ఎక్కదంటున్నారు బాబా కదా. బాబా చెప్తున్నారు, ఎందుకంటే వాళ్ళైతే ఎలా ఉన్నారు? కర్మల ఖాతాకి లేదా సమస్యకి వశమై ఉన్నారు అనే రహస్యం కూడా తెలుసుకోండి. మీరైతే ఆజ్ఞాకారులుగా అవ్వండి, సరేనా? ఆజ్ఞాకారులుగా అవ్వాలి కదా. ఇక్కడైతే అలాగే అని చాలా బాగా చెప్తారు. చేతులు కూడా బాగా ఊపుతారు, సంతోషపరిచేస్తారు. భుజాలు కూడా ఊపుతారు, చేతులు కూడా ఊపుతారు. కానీ బాప్దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరిని చూసి ఎల్లప్పుడూ సంతోషిస్తారు. నా పిల్లలని ఎప్పుడైతే అన్నారో వారు ఎవరైనా ఎలా ఉన్నా బాబా అయితే చూసి తప్పకుండా సంతోషిస్తారు. ఎలాగైనా సరే యోగ్యంగా తయారు చేసి వెంట
తీసుకెళ్ళిపోతాను అని బాబా ప్రమాణం చేశారు. వెంట రావాలి కదా, వెంట రావడానికి సిద్ధంగా ఉన్నారా? బాబా తోడుగా జతలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అందరూ తయారుగా ఉన్నారా? ఎవరు రెడీ అయినా మంచిది, ఎవరు రెడీలు కూడా చాలా మంచిది. ఎవరు హ్యాపీగా కూడా ఉన్నారా అని అడుగుతున్నారు బాబా కదా. ఉన్నారా? మాయ వస్తే బాబా మాయ వచ్చింది అని అప్పుడు మనసులో కొద్దిగా ఆక్రందన చేస్తారా? స్వయాన్ని ఎగిరింప చేసుకోవాలి. మాయ కింద ఉండిపోయి మీరు పైకి ఎగిరిపోతే మాయ చూస్తూ ఉండిపోతుంది. మంచిది. సంతోషంలో నాట్యం కూడా చేస్తూ ఉండాలి మరియు దిల్కుష్ మిఠాయిని పంచుతూ ఉండాలి. అలాగే మీ సంపర్కాల్లోకి ఎవరు వచ్చినా వారికి ఏదో ఒక కానుకనివ్వాలి. ఎవరు ఖాళీ చేతులతో పోకూడదు. ఎటువంటి కానుకనిస్తారు? మీ వద్ద కానుకలైతే చాలానే ఉన్నాయి. కానుకల స్టాక్ ఉంది కదా. ఇవ్వడంలో పిసినారులుగా అవ్వవద్దు అని చెప్తున్నారు బాబా. ఇచ్చే టైంలో ఏమవ్వకండి, పిసినారులుగా అవ్వకండి, ఇస్తూ ఉండండి, వస్తూ ఉంటుంది అంటున్నారు బాబా. ఇస్తూ పోవాలి, విశాల హృదయులుగా అవ్వాలి. కొందరికి శక్తుల సహయోగం ఇవ్వండి, శక్తి వైబ్రేషన్స్ ఇవ్వండి. మరొకరికి ఏదైనా గుణాన్ని కానుకగా ఇవ్వండి. నోటితో అనడం కాదు, మీ ముఖం ద్వారా నడవడిక ద్వారా ఇవ్వండి అని చెప్తున్నారు బాబా. ఒకవేళ ఏదైనా గుణం కానీ లేక శక్తిని కానీ ఎమర్చ్ అవ్వకపోయినా కనీసం తక్కువలో తక్కువ ఏదైనా చిన్న కానుకనైనా ఇవ్వండి. అది ఏ కానుక? శుభ భావన మరియు శుభకామనలకు చెందిన కానుక. వీరు నాకు ప్రియమైన సోదరుడు లేక సోదరి అన్న శుభ కామన్ను చెయ్యండి. ప్రియమైన వారు అని ఆలోచించినట్లయితే అశుభ భావన శుభ భావనగా మారిపోతుంది కదా. బాబా అంటారు, ఆ సోదరుడు సోదరి కూడా ఎగిరే కళ పాత్రగా ఉండాలి. అందుకని సహయోగాన్ని ఇవ్వండి మరియు శుభ భావనను పెట్టండి అని చెప్తున్నారు బాబా. మేమైతే ఇస్తాము కానీ వారు తీసుకోరు అని చాలామంది పిల్లలు అంటారట. సరే, అయితే శుభ భావనను తీసుకోరు, ఏదో ఒకటి ఇస్తారు కదా. అశుభమైన మాటలను అంటారు, అశుభమైన వైబ్రేషన్స్ ఇస్తారు, అశుద్ధమైన నడవడికను నడుస్తారు. కానీ మీరైతే ఎవరు మరి చెప్పండి. బాబా అంటారు, మీ వృత్తి ఏంటి? విశ్వ పరివర్తకులు కదా. మన వృత్తి ఏంటి? స్వపరివర్తన, విశ్వ పరివర్తన. మరి విశ్వాన్ని పరివర్తన చేయగలరు, మరి విశ్వాన్ని పరివర్తన చేయగలరు. కానీ ఒకవేళ వారు చెడు మాటలు మాట్లాడారనుకోండి, చెడు నడవడికను నడిచారనుకోండి, దాన్ని మీరు పరివర్తన చెయ్యలేరా అని అడుగుతున్నారు. విశ్వాన్నే పరివర్తన చేస్తారు. ఇలా చెడు సంకల్పాలు, చెడు నడవడిక, చెడు మాటలు మాట్లాడే ఆత్మని మీరు పరివర్తన చేయలేరా అని అడుగుతున్నారు. బాబా అంటారు, చేసుకోండి. దానిని మీరు పరివర్తన చేయలేరా? పాజిటివ్ రూపంలోకి పరివర్తన చెయ్యాలా? నెగిటివ్గానే ఉంచుకుంటారా? నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసి మీరు ప్రతి ఒక్కరికి శుభభావన, శుభకామనలనే కానుకనిస్తారు. శుభభావనల స్టాకును సదా జమ చేసి పెట్టుకోండి. మీరివ్వండి, పరివర్తన చెయ్యండి. అప్పుడు విశ్వ పరివర్తకులు అన్న మీ టైటిల్ ప్రాక్టికల్గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరైతే సదా ప్రతి ఒక్కరి పరివర్తన చేసి తమ
విశ్వ పరివర్తన కార్యం సాకారంలోకి తీసుకువస్తారో వారే సాకార రూపంలో 21 జన్మలు గ్యారంటీగా రాజ్య తిలకమును పొందుతారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, రాజ్యాధికారులుగా అవుతారు, సింహాసనంపై కూర్చున్నారు. ప్రతి జన్మలో రాజ్య పరివారంలో రాజ్య అధికారి ఆత్మల సమీప సంబంధంలో ఉంటారు. కనుక విశ్వ పరివర్తకులే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. కనుక నా కర్తవ్యమే పరివర్తన చేయడం అన్న మీ ఆక్యుపేషన్ వృత్తిని ఎల్లప్పుడూ అధికారులుగా వృత్తిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. దాత పిల్లలు కనుక దాతలుగా అయ్యి ఇస్తూ పోండి. అప్పుడే భవిష్యత్తులో చేతితో ఎవ్వరికీ ఇవ్వరు కదా. బాబా అంటున్నారు, సదా మీ రాజ్యంలో ప్రతి ఒక్కరూ నిండుగా ఉంటారు. ఇది ఈ సమయంలోని దాత అయిన దాన్ని ప్రాలబ్ధం. బాబా అంటారు, కనుక వీరు ఇది చేశారు, వారు ఇన్నిసార్లు చేశారని పెట్టుకోకండి. మాస్టర్ దాతగా అయ్యి బాబా చెప్తున్నారు, నెగిటివ్గానే తీసుకుంటారా? నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసి మీరు ప్రతి ఒక్కరికి శుభభావన శుభకామనలని కానుకనిస్తారు. శుభ భావనల స్టాకును సదా జమ చేసి పెట్టుకోండి. మీరు ఇవ్వండి, పరివర్తన చెయ్యండి. అప్పుడు విశ్వ పరివర్తకులు అన్న మీ టైటిల్ ప్రాక్టికల్గా ఉపయోగపడుతూ ఉంటుంది. ఎవరైతే సదా ప్రతి ఒక్కరిని పరివర్తన చేసి తమ విశ్వ పరివర్తక కార్యక్రమాలు సాకారంలోకి తీసుకువస్తారో వారే సాకార రూపంలో 21 జన్మలు గ్యారంటీగా రాజ్యాధికారిగా అవుతారు. సింహాసనంపై ఒక్కసారే కూర్చున్నా కానీ ప్రతి జన్మలో రాజ్య పరివారంలో రాజ్య అధికారి ఆత్మలు సమీప సంబంధంలో ఉంటారు. కనుక విశ్వ పరివర్తకులే విశ్వరాజ్య అధికారులుగా అవుతారు. కనుక నా కర్తవ్యమే పరివర్తన చేయడము అన్న మీ వృత్తిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి. దాత పిల్లలు కనుక దాతగా అయ్యి ఇస్తూ పోండి. అప్పుడే భవిష్యత్తులో చేత్తో ఎవ్వరికీ ఇవ్వరు. సదా మీ రాజ్యంలో ప్రతి ఒక్కరూ నిండిగా ఉంటారు. ఇది ఈ సమయంలోని దాత అయిన దాన్ని ప్రాలబ్ధం. కనుక వీరు ఇది చేశారు, వారు ఇన్నిసార్లు చేశారని లెక్క పెట్టుకోకండి. మాస్టర్ దాతగా అయ్యి కానుకనిస్తూ పోండి. మరి ఏ గ్రీటింగ్స్ని ఇస్తారు? ఎవరికైనా ఎవరి ద్వారా అయినా ఏదైనా ప్రాప్తిస్తే వారి నోటి నుండి మనసు నుండి మీకు ధన్యవాదాలు అని అంటారు కదా. ఒకరికొకరు సంతోషాన్ని పంచిపెట్టే అభినందనలు అని అంటారు కదా. ఒకరికొకరు సంతోషాన్ని పంచిపెడితే ఏమంటారు? అభినందనలు అని అంటారు. ఉత్సవాలను జరుపుకుంటే శుభాకాంక్షలు తెలుపుతారు కదా. ఏమైనా చేస్తే ఏమంటారు? శుభాకాంక్షలు అని. అలా మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ నోటితో ఎటువంటి మాటలు మాట్లాడకండి. సంకల్పంలో ఎటువంటి శ్రేష్ఠ సంకల్పం ఉండాలంటే మిమ్మల్ని ఎవరు కలిసినా కానీ వారు అన్ని వేళలా మీకు మనస్ఫూర్తిగా అభినందనలు మరియు ఆశీర్వాదాలను తప్పకుండా ఇవ్వాలి. కనుక సదా వారి మనసు నుండి నోటి నుండి అభినందనలు లోపల కదా అభినందనలు లేక ఆశీర్వాదాలు వెలువడేటట్లుగా
మీరు అటువంటి మాటలు మాట్లాడండి. శుభాకాంక్షలకు యోగ్యం కావాలి. బాబా చెప్తున్నారు, శుభాకాంక్షలకు యోగ్యం కాని మాటలను మాట్లాడకండి. ఒక్కొక్క మాట రత్నంలా ఉండాలి, సాధారణ మాటలు ఉండకూడదు. బాప్దాదా ఇప్పటి వరకు ఉన్న రిజల్ట్లో దీన్ని చూశారు. రేపైతే మారుతారు, కానీ ఇప్పటి వరకు చూసిన దానిలో మాటల్లో ఏదైతే సమయం, నిగ్రహం, స్నేహం ఉండాలో వాటిలో స్నేహం కూడా తక్కువగా ఉంది, మరియు సమయానికి కూడా తక్కువగా ఉంది. కనుక రత్నాల్లాంటి మాటలను మాట్లాడకండి. ఎప్పుడైతే మీరు స్వయం వజ్రతుల్యంగా అవుతారో అప్పుడు మీ ప్రతి మాట రత్నంగానే అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ప్రతి మాట రత్నంగా ఉంటుంది. అటువంటి విలువైన వారిగా ఉండాలి. సాధారణంగా ఉండకూడదు అని చెప్తున్నారు. వ్యర్థంగా ఉండకూడదు కదా. మరియు అప్పుడప్పుడు బాప్దాదా గమనిస్తారు రిజల్ట్ను వినిపించిన. ఎందుకంటే 12 గంటల తర్వాత అన్నిటినీ సమాప్తం చేసుకోవాలి కదా. కొంతమంది పిల్లలు చిన్నపాటి విషయాన్ని చాలా విస్తారం చేసేస్తున్నారు అన్నదాన్ని కూడా బాప్దాదా చూశారంట. కొందరు పిల్లలు ఏం చేస్తున్నారు, చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఎక్కువగా మాట్లాడినప్పుడు ఎలా అయితే వృక్షం బాగా ఎక్కువగా మాట్లాడినప్పుడు ఎలా అయితే వృక్షం బాగా విస్తీర్ణమైపోయినప్పుడు అందులో బీజం దాగిపోతుంది కదా. అర్థం చేయించేందుకు మేము విస్తారమును చేస్తున్నాము అని వారు అనుకుంటారు. కానీ విస్తారంలో చెప్పినట్టు మీరు ఏదైతే అర్థం చేసుకుంటారో దాని సారం దాగిపోతుంది. బాబా అంటారు, మాటలకు అనగా వాణికి కూడా శక్తి ఉంటుంది. ఎవరైతే వ్యర్థమైన మాటలు మాట్లాడతారో వారి శక్తి కూడా తక్కువైపోతుంది. ఎక్కువగా మాట్లాడే వారి బుద్ధి శక్తి కూడా తక్కువైపోతుంది. క్లుప్తంగా మరియు మధురంగా అన్న ఈ 2 మాటలను గుర్తుపెట్టుకోండి కదా. బాబా అంటున్నారు, ఇతరులు ఎవరైనా ఎక్కువగా వినిపిస్తుంటే నాకు అంత వినే సమయం లేదు అని అంటారు. కానీ ఎప్పుడైతే స్వయం వినిపిస్తారో అప్పుడు సమయాన్ని మర్చిపోతారు కదా. వినిపించడంలో పడిపోతే ఏం చేస్తారు, సమయాన్ని మర్చిపోతారు అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, కనుక మీ ఖజానాల స్టాకును జమ చేసుకోండి. సంకల్పాల ఖజానాను కూడా జమ చేసుకోండి. మాటల ఖజానాను జమ చేసుకోండి. శక్తుల ఖజానాను జమ చేసుకోండి. సమయపు ఖజానాను జమ చేసుకోండి. గుణాల ఖజానాను జమ చేసుకోండి. ప్రతిరోజు రాత్రి మీ ఖజానాల పొదుపు ఖాతాను పరిశీలించుకోండి. ఎన్ని సంకల్పాలను వ్యర్థానికి బదులుగా సమర్థ ఖాతాలో జమ చేసుకున్నారు, ఎంత సమయం సమర్థ ఖాతాలో జమ చేసుకున్నారు కదా. సమయాన్ని ఎంత చేసుకున్నారు, శక్తులను ఎంత చేసుకున్నారు, గుణాలు మరియు శక్తుల ద్వారా శ్రేష్ట కార్యం చేశానా, గుణాలను కార్యంలో పెట్టానా, శక్తులను కార్యంలో పెట్టానా. జమ చేసుకోవడం అంటే ఇదే అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, జమ చేసుకోవడం అంటే ఏంటి, శక్తిని జమ చేసుకోండి, శాంతిని జమ చేసుకోండి, గుణాలను జమ చేసుకోండి కదా. బాబా దగ్గర ఉండే అష్టశక్తిని కూడా ఏం చేయాలి, మనం జమ చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా కదా. జమ చేసుకుంటారా, మరి జమ చేసుకోవడానికి కూడా ఆలోచిస్తారా అని అడుగుతున్నారు. చెప్పండి.
బాబా అంటారు, జమ చేసుకోవడం అంటే ఇదే. అందరూ సంకల్పాలు, సమయం, గుణాలు, శక్తుల ఖాతాను ప్రతిరోజు రాత్రి పరిశీలించుకోండి. మొత్తం ఎంత పొదుపు ఖాతా ఉందో టోటల్ చేసుకోండి. ఈ పొదుపునే స్వయానికి కూడా సహయోగాన్ని ఇస్తూ ఉంటుంది మరియు ఇతరులకు కూడా ఇస్తుంది అని చెప్తున్నారు బాబా. కనుక ఏం చేయాలో అర్థమైందా? ఏం చెయ్యాలి అని అడుగుతారు కదా. మరి ఇప్పుడు ఇది చెయ్యాలి కదా. బాబా చెప్తున్నారు ఏం చేయాలి? గ్రీటింగ్స్ను కూడా తీసుకోవాలి, కానుకను కూడా ఇవ్వాలి, జమ కూడా చేసుకోవాలి మరియు శ్రమ పడడాన్ని వదలాలి. పొదుపుపై అటెన్షన్ పెట్టినట్లయితే శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. శ్రమ బాబా చెప్తున్నారు ముక్తి సంవత్సరాన్ని చాలా వైభవంగా జరుపుకోవాలి. పెద్దము మరియు నెగిటివ్ ముక్త సంవత్సరాన్ని జరుపుకోవాలి. ముక్తి సంవత్సరం యొక్క రిజల్టు బాప్దాదా ఇప్పుడు అడగడం లేదు. బాప్దాదాకు గుర్తుంది. ఎందుకంటే ముక్తి సంవత్సరానికి కదా. ముక్తి సంవత్సరం యొక్క రిజల్ట్ను బాప్దాదా ఇప్పుడు అడగడం లేదు. బాప్దాదాకు గుర్తుంది ఎంతమంది ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నారు, లేక ఎన్ని నెలలు జరుపుకున్నారు, 6 నెలలు జరుపుకున్నారా, అర్ధ సంవత్సరం జరుపుకున్నారా, పూర్తిగా జరుపుకున్నారా అన్న ఈ లెక్కను తీసుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు బాబా అంటారు కదా. ఈ లెక్కలను తీసుకుంటూ ఉంటారు. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. అర్థమైంది కదా. అచ్చా. నలువైపుల కల అతి స్నేహి సమీప బ్రాహ్మణ ఆత్మలకు నవయుగ రచయిత యొక్క అభినందనలు. వీడ్కోలు మరియు అభినందనల క్షణం ఇది కదా. అంటే పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి అభినందన. బాబా అంటున్నారు సంగమం పాత సంవత్సరానికి వీడ్కోలు, పాత సంస్కారంతో పాటు పాత విషయాలు, పాత సమస్యలు, పాత సంస్కారాలు అన్నిటికీ వీడ్కోలు మరియు నూతన ఉల్లాస ఉత్సాహాలతో పాత విషయాలు, పాత సమస్యలు, పాత సంస్కారాలు అన్నిటికీ వీడ్కోలు మరియు నూతన ఉల్లాస ఉత్సాహాలతో సంపన్నమైన సంవత్సరానికి అభినందనలు కూడా తెలియచేస్తున్నారు. బాబా అంటారు కదా సంవత్సరంతో పాటు అభినందనలు కూడా. ఈ సంవత్సరాన్ని సదా శ్రమ ముక్తి సంవత్సరంగా జరుపుకోవాలి. ఈ సంవత్సరాన్ని సదా స్వయానికి మరియు సర్వులకు నిర్విఘ్న వరదానంతో జరుపుకోవాలి. సదా విజయం మా జన్మసిద్ధి అధికారమునకు కదా. విజయం ఏంటి? మా జన్మసిద్ధి అధికారము అన్న ఈ నిత్యం మరియు నశాను సదా ప్రతి కర్మ చేస్తూ కూడా ఎమర్జ రూపంలో పెట్టుకోండి. సంవత్సరంగా జరుపుకోవాలి బాబా అంటున్నారు కదా. ఎందుకంటే ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ బాప్దాదా నుండి మరియు దాదీల నుండి నెంబర్ 1లోకి వెళ్ళే బహుమతిని లేక కానుకను తీసుకువెళ్తారు. బాబా చెప్తున్నారు ఇందుకొరకైతే విదేశీయులు మరియు భారతవాసీలు అందరూ నెంబర్ 1 యొక్క నిశ్చయాన్ని పెట్టుకునే ఉన్నది తెలుసు. మరియు బాబా అంటారు ఇతరులను ఉన్నతిలోకి తీసుకుపోవాలి కదా. ఇతరులు ఏం చేయాలి? ఉన్నతిలోకి తీసుకువెళ్ళాలి. మరి అందరికీ చాలా చాలా ప్రియ స్మృతులు మరియు అన్ని రకాలుగా మనస వాచ అన్ని రూపాలతో బాప్దాదా
కోట్లాది రెట్లుగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇటువంటి ఒక్క క్షణం వారు బాబా చెప్తున్నారు, ఇటువంటి కదా బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు పిల్లలందరికీ కూడా ఈ సంవత్సరాన్ని ఎలా జరుపుకోవాలి, ముక్తి సంవత్సరంగా జరుపుకోవాలి. బాబా మళ్ళీ కదా ముక్తి సంవత్సరంగా ఎప్పుడైతే జరుపుకుంటామో పిల్లలందరూ ఎక్కడికి వచ్చేస్తారో, పరంధామానికి వచ్చేస్తారు అని చెప్తున్నారు కదా. బాబా అంటారు, సో ఎందుకంటే అన్ని రూపాలతో బాప్దాదా కోట్లాది రెట్లుగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇప్పుడు ఒక్క క్షణం అందరూ శక్తిశాలి సంకల్పాలతో, దృఢతతో పాత వస్తువులకు, పాత సంవత్సరానికి, పాత విషయాలకు సదాకాలానికి వీడ్కోలివ్వండి అని చెప్తున్నారు బాబా. ఒక్క క్షణం కొరకు అందరూ దృఢతయే సఫలత అన్న ఈ దృఢ సంకల్పంలో స్థితులైపోండి అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. వరదానము. టెన్షన్తో వ్యాకులులై దుఃఖితంగా ఉన్న ఆత్మలకు ధైర్యమును ఇచ్చి ముందుకు తీసుకువెళ్ళే మాస్టరు దయాహృదయ భవ. వర్తమాన సమయంలో చాలామంది పిల్లలు లోపల టెన్షన్తో దుఃఖీలై వ్యాఖ్యలతో పడుతున్నారు. ముందుకు వెళ్ళేందుకు పాపం వారిలో ధైర్యం లేదు. మీరు వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఎవరికైనా కాలు లేకపోతే వారికి చెక్క కాలు ఇచ్చినట్లయితే వారు నడుస్తారు. అలాగే మీరు వారికి ధైర్యమనే కాలునివ్వండి. ఎందుకంటే అజ్ఞాని పిల్లలు లోపల ఎటువంటి పరిస్థితి ఉందన్నది బాప్దాదా చూస్తున్నారు చూస్తున్నారు. బయట అయితే కదా బాబా ఏమంటున్నారు, పిల్లలందరికీ బాప్దాదా చూస్తున్నారట. బయట షో అయితే చాలా టిప్ టాప్గా ఉంటారు కదా, బయటికి షో అయితే చాలా టిప్ టాప్గా ఉంటారు, కానీ లోపల చాలా దుఃఖితులుగా ఉంటారు. కావున మాస్టర్ దయాహృదయులుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను కోమలంగా కాకుండా నిర్మాణులుగా అవ్వండి, నిర్మాణతయే మహానత అని చెప్తున్నారు బాబా. ఏంటి? కోమలంగా కాకుండా నిర్మాణులుగా అవ్వండి, నిర్మాణతయే మహానత అని చెప్తున్నారు. అచ్చా, సూచన. ఈరోజు 3వ అంతర్జాతీయ యోగా దినం కదా. బ్రహ్మ వత్సలందరూ సంఘటిత రూపంలో కూర్చుని సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు విశేషంగా తమ లైట్ మైట్ స్వరూపంలో స్థితిలై జ్ఞాన సూర్యుడైన బాబా కిరణాల కింద కూర్చుని మొత్తం గ్లోబ్ అంతా కదా, గ్లోబ్కి అంటే భూమికి శాంతి, శక్తి మరియు పవిత్రత యొక్క కిరణాలనిచ్చే సేవ చేయగలరు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి. ఈరోజు స్వమానం. నేను మాస్టర్ దయా హృదయ ఆత్మను. నేను మాస్టర్ దయా హృదయ ఆత్మను. అందరిపైన ఏం చూపించాలి? దయ చూపించాలి. అచ్చా, ఓం శాంతి.